Hi, hello everyone. Welcome to our channel Think Brief. Please do like, share and subscribe to our channel for more videos. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. గైస్ నాకు చాలా వరకు కమెంట్ చేశారు మరి 2024 పాస్డ్ అవుట్ ఆ 2023 పాస్డ్ అవుట్ మేము 2025లో ఎంటెక్ చేస్తున్నాము మా గ్యాప్ సర్టిఫికేట్ రిక్వైర్డా అని. సో మన కౌన్సిలింగ్ ప్రాసెస్ అప్పుడు మనం డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేస్తాం కదా, లైక్ టీసీ, పీసీఎం, సిఎంఎం, బోనఫైడ్ ఇవన్నీ. సో అప్పుడు మన గ్యాప్ సర్టిఫికేట్ రిక్వైర్డ్. కొన్నిసార్లు అడగొచ్చు, అడగకపోవచ్చు. అండ్ కొన్ని కాలేజ్లో కూడా వాళ్ళు అడుగుతారు మీ గ్యాప్ ఎందుకు వచ్చింది అని వ్యాలిడ్ రీజన్ ఉండాలి. సో ఆ రీజన్ కోసం నేను ఇన్ కేస్ మీకు కౌన్సిలింగ్ అప్పుడు కూడా గ్యాప్ సర్టిఫికేట్ లేకపోయింటే మీకు కౌన్సిలింగ్ సక్సెస్ అవ్వదు అండ్ నెక్స్ట్ స్టెప్ మీరు వెబ్ ఆప్షన్స్కి వెళ్ళలేరు. సో గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఉంటే సేఫ్ సైడ్ బెటర్ అని నేను చెప్తాను. గ్యాప్ సర్టిఫికేట్ని అనేది దాన్ని అఫిడేవిట్ సర్టిఫికేట్ అంటారు. దానివల్ల యూజ్ ఏంటి అంటే నీ గ్యాప్ ఎందుకు వచ్చిందో 1 year అనేది ఒక బాండ్ పేపర్ ఉంటుంది, వ్యాలిడ్ రీజన్, దాంట్లో మనం టైప్ చేయాలి. బాండ్ పేపర్ అంటే ఏంది, గ్యాప్ సర్టిఫికేట్ అంటే డీటెయిల్స్ నేను చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. గాయ్స్ ఇది బాండ్ పేపర్. సో మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్ కానీ ఎంఆర్ఓ విఆర్ఓ ఆఫీసర్లో ఉంటుంది బాండ్ పేపర్. ఆర్ మీకు ఎక్కడ బయట దొరికితే తీసుకోండి. బాండ్ పేపర్ మీ 20 రూపీస్ బాండ్ పేపర్ అయినా, 50 రూపీస్ బాండ్ పేపర్, 100 రూపీస్ బాండ్ పేపర్ అయినా ఏం అవ్వదు, ఏం ప్రాబ్లం ఉండదు. బాండ్ పేపర్ అనేది ఇంపార్టెంట్. ఈ బాండ్ పేపర్ మీరు తీసుకోండి. ఈ బాండ్ పేపర్ తీసుకున్న తర్వాత ప్రింట్ వాళ్ళే టైప్ చేస్తారు. మనం ఒక ఇన్ఫో చెప్పాలి వాళ్ళకి, ఏమని అంటే గ్యాప్ సర్టిఫికేట్, అఫిడేవిట్ సర్టిఫికేట్ అని చెప్పాలి. వాళ్ళు టైప్ చేస్తారు. ఈ స్పేస్లో ఏం టైప్ చేస్తారంటే నీ డీటెయిల్స్, నీ ఫాదర్ డీటెయిల్స్, మన మొబైల్ నెంబర్ అండ్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఎడ్యుకేషన్ ఆర్ ఇంటర్ ఎడ్యుకేషన్ అండ్ బీటెక్ ఎడ్యుకేషన్, స్కూల్స్, కాలేజెస్, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వచ్చానో డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తారు. అండ్ 1 year గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే మీరు లైక్ మీకు హెల్త్ ఇష్యూ, మీరు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యారా, గేట్కి ప్రిపేర్ అయ్యారా, క్లియర్ రీజన్ చెప్పాలి. వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా ప్రింట్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ అంతా ప్రింట్ చేసిన తర్వాత మీకు తెలిసిన లాయర్ కానీ అడ్వకేట్ ఎవరైనా ఉంటే వాళ్ళతోనే మీరు స్టాంప్ వేయించుకోవాలి. స్టాంప్ వేయించుకొని వాళ్ళు గ్రీన్ పెన్తో సైన్ చేస్తారు. అది ఓకే అయిన తర్వాత మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్ అప్పుడు అప్లోడ్ చేసుకుంటే ఇంతే. అండ్ దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. పీజీ సెట్ అప్డేట్స్ అన్నీ నేను చెప్తాను. బాండ్ పేపర్కి, ప్రింటింగ్కి అండ్ టోటల్ సైన్కి నియర్ టు 300, 400, 500 బట్టి ఉంటుంది. సో మీరు బాండ్ పేపర్ 100 రూపీస్ తీసుకున్న, 20 రూపీస్ తీసుకున్న మీ ఇష్టం. బాండ్ పేపర్ తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేపించి సైన్ చేయించుకోండి. లాస్ట్కి మళ్ళీ సఫర్ అవ్వకుండా డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోండి. అండ్ ఈ సర్టిఫికేట్ కూడా మీకు జస్ట్ 1 dayలో అయిపోతుంది. అన్నీ రెడీ పెట్టుకోండి. Please do like, share and subscribe to our channel for more videos. Thank you.